దేవాదాయ ఏసీ శాంతికి అసిస్టెంట్ కమిషనర్ శాంతికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్కి ఏర్పాట్లు, సర్వీస్ అంతా. సో ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి అత్యంత వివాదాస్పదమైంది. గతంలో మనకు అనేక వార్తలు చదువుకున్నాం. ఆ వార్తలు ఏంటంటే సాయిరెడ్డి భూదందాకు సంబంధించి ఈమె ఆ రోజు విశాఖలో సహకారం అందించినది. ఇప్పుడు ఈ వార్త వచ్చింది, దేవాదాయ భూముల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తప్పులన్నీ రుజువయ్యాయన్న కమిషనరు. సో దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన అసిస్టెంట్ కమిషనరు కాలంగిరి శాంతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఆమె గతంలో పనిచేసిన విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో శాంతిపై వచ్చిన ఫిర్యాదులపైన దేవాదాయ శాఖ కమిషనర్ నివేదికలు తెప్పించుకున్నారు. ఆమె ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారని, కింది స్థాయి అధికారుల సిఫారసులు లేకుండానే ఆలయ భూములను ఇష్టానుసారం లీజుకి ఇచ్చారని తమ నివేదికల్లో విచారణ అధికారులు పేర్కొన్నారు. సర్వీస్ రికార్డులు శాంతి భర్తగా మదన్ మోహన్ పేరుంది. సో ఈ మదన్ మోహన్ వర్సెస్ ఇది బాగా నడిచింది. శాంతి, మదన్ మోహన్ ప్లస్ సాయిరెడ్డి, ఈ ట్రయాంగిల్ స్టోరీ పెద్ద ఎత్తున నడిచింది. సో అందులో శాంతి తనను వేధిస్తున్నారు అని కూడా ఆమె ఏడవడం జరిగింది. ఇప్పుడు ఆమెకు సంబంధించి అక్రమాలన్నీ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఏంది అంటే ఆమె విశాఖపట్నం అపోలో ఆసుపత్రి ప్రసవం కాగా మెటర్నిటీ లీవ్కి పెట్టిన దరఖాస్తులో భర్తగా మదన్ మోహన్ పేరే ఉన్నది. దీనిపైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది, దానికి కారకులు ఎవరో తేల్చారని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోజు శాంతి ఆది నుంచి ఈమె పట్ల అంతా వివాదాస్పదంగానే ఉన్నది. రంగంలోకి దిగిన ఏసీబీ సర్వీస్లో చేరిన 5 ఏళ్లలోనే కోట్ల విలువైన ఆస్తులు ఏ విధంగా సంపాదించారు. విధుల్లో చేరిన 2వ ఏడాది విశాఖలోని విశాలాక్షి నగర్లో 80 లక్షల విలువైన ఫ్లాటు ఏ విధంగా కొనుగోలు చేశారు. దాదాపు 100 తులాల ఆభరణాలు శాంతికి. సో అప్పుడు ఏంది అని అంటే సాయిరెడ్డికి శాంతికి మధ్య ఒక సన్నిహిత సంబంధం ఉన్నది అనే వార్తలు రావడం జరిగింది. దాని పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద సాయిరెడ్డి కూడా తను వివరణించుకోవడం జరిగింది. ఆ అమ్మాయితోటి నాకు అట్లాంటిది ఏమీ లేదు, ఆ అమ్మాయికి నాకు అసలు అలాంటి సంబంధం ఏమీ లేదు అని ఆయన చెప్పుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు ఆమె దగ్గర ఆలయానికి 108 సర్వేలో ఈమెకు 10 ఎకరాల భూమి ఉంది. అందులో కొంత స్థలాన్ని పలువురు ఆక్రమించుకున్నారు. చోడవరంలో 11 ఏళ్ల లీజుకి ఇచ్చారు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా 11 ఏళ్ల లీజుకి ఇచ్చారు. సో ఇదంతా సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈమె శాంతి అనేది ఇష్టం వచ్చినట్లుగా ఆడిన నాటకము అనేది ఆ రోజు తెలుసు.